కాసేపట్లో ఖగోళ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. బ్లడ్ మూన్ గా పిలిచే ఈ చంద్రగ్రహణం ఎలాంటి పరికరాలు లేకుండా ప్రతి ఒక్కరూ చూడొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. గ్రహణంతో ఎలాంటి అపోహలు నమ్మొద్దని చెబుతున్నారు. భయం లేకుండా గర్భిణీ స్త్రీలు, పిల్లలు సైతం చంద్రగ్రహణాన్ని వీక్షించొచ్చని చెబుతున్నారు. అయితే చంద్రగ్రహణం గడియల్లో జాగ్రత్తలు అవసరమని వేదాంత శాస్త్రీయులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలు జాగ్రత్త అంటున్నారు. కుంభరాశి వాళ్లకు చంద్రగ్రహణం చూస్తే ముప్పని చెప్తున్నారు. గ్రహణం తర్వాత ప్రతి ఒక్కరూ స్నానాలు ఆచరించాలని వేదాంత శాస్త్రీయులు చెబుతున్నారు. ఇదే విషయంపై డీటెయిల్స్ శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, సంపూర్ణ చంద్రగ్రహణం సరిగ్గా ఎన్ని గంటలకు జరుగుతోంది? డీటెయిల్స్ ఏంటి? సూర్య 9:57 ఈ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 1:26 పూర్తవుతుంది. మధ్యస్థ సమయంగా 11:42 మధ్యస్థ సమయం అని నిర్ణయించారు. అంటే ఈ 11:42 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రారంభమైనప్పటి నుంచి కొంచెంగా చంద్రుడు రెడ్ కలర్లోకి పూర్తిగా మారిపోతాడు. ఆయన కనిపించేటువంటి ఆ విజువల్ను, ఆ కలర్ను చూసే బ్లడ్ మూన్గా దీనికి పేరు పెట్టారు. ఇట్లాంటి పేర్లతో అంటే కనిపించేటువంటి ఆ కలర్ను బట్టి ఆ అంశానికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ కలర్ను మెన్షన్ చేస్తూ బ్లూ మూన్ అని, రెడ్ మూన్ అని ఇట్లాంటి పేర్లు పెడుతూ ఉంటారు. అయితే మనకిప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ చంద్రగ్రహణం అనేది 2022లో కూడా ఇట్లాంటిదే ఏర్పడింది. అప్పుడు కూడా సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. ఇది మళ్ళొకసారి 2028లో డిసెంబర్ ఆ సమయంలో మళ్ళొకసారి కనిపించే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. ఇట్లాంటివి కొన్ని సంవత్సరాలు అంటే మనం 2022లో కనిపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు 2025లో కనిపిస్తుంది. ఇది 2028 డిసెంబర్ 31న మళ్ళొకసారి కనిపిస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే 3 ఏళ్లకు ఒకసారి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే భూమి నీడ పడిన తర్వాత మనకు చంద్రుడు కనిపించకుండా ఆ నీడ మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు ఏర్పడేటువంటి ఆ ఎరుపు రంగు చంద్రుని మీద పడి మనకు అడ్డుగా భూమి రావడం వల్ల మనకు రెడ్ కలర్లోకి చంద్రుడు పూర్తిగా మారిపోవడంతో దీన్ని ఎరుపు రంగులో కనిపిస్తుంది. అందుకని రెడ్ మూన్గా దీనికి పేరు పెట్టారు. మరోవైపు ఇది రాత్రి 11:42 ఈ మధ్యస్థ సమయంలో పూర్తి చంద్రగ్రహణం కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఆగమ శాస్త్రాలు లేకపోతే పండితులు చెప్తున్న దాని ప్రకారం గ్రహణానికి దాదాపు 9 గంటల ముందు నుంచే ఈ గ్రహణ కాలం అనేది ప్రారంభమవుతుంది. ఆ సమయానికంటే ముందు 9 గంటల నుంచి కూడా గ్రహణానికి సంబంధించినటువంటి ఆచారాలు పాటించాలని చెప్పి ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. అప్పటి నుంచి ఆచరిస్తేనే మంచిదని పేర్కొంటున్నారు. మరోవైపు ఈ గ్రహణ సమయంలో కూడా కొన్ని విశ్వాసాలు ప్రజల్లో ఉన్నాయి. దాంతోపాటు పండితులు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. అవి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సాధారణంగానైతే మనకు తెలిసిన దాని ప్రకారం గ్రహణ సమయంలో ఫుడ్ తీసుకోకపోవడం, అంటే ఆహారం తీసుకోకపోవడం, ఆహారాన్ని నిల్వ ఉంచకపోవడం, ఇట్లాంటి అంశాలని పాటిస్తుంటారు. గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉండాలని, ప్రయాణాలు లాంటివి, పూజలు లాంటివి వాయిదా వేసుకోవాలని చెప్తున్నారు. దీంతోపాటు సాయంత్రం 6 గంటల లోపే ఈ ఏవైనా ఆహారం తీసుకోవాలన్నా ఇంకేదన్నా కూడా ఆలోపే పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆగమశాస్త్ర పండితులందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లో నిల్వ ఉంచినటువంటి ఎట్లాంటి ఆహారాన్ని కానీ ఆ గ్రహణం తర్వాత కానీ గ్రహణ సమయంలో కానీ తీసుకోవద్దని చెప్పి, అసలు ఆహారాన్ని ఇంట్లోనే ఉంచకూడదు, నిల్వ ఉంచకూడదని చెప్పి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. దాంతోపాటు గ్రహణ సమయంలో సాధారణంగా ఏ గ్రహణమైనా కూడా ఆ సమయంలో నిద్రపోకూడదు అనేది ఇంకొక నమ్మకం. దీనికి సంబంధించి ఇప్పుడు మనకు ఈ చంద్రగ్రహణం రాత్రిపూట సంభవిస్తుంది కాబట్టి ఈ సమయంలో నిద్రపోకుండా ఉండాలని చెప్పి చెప్తున్నారు. దానికి బదులు ధ్యానం కానీ జపం కానీ చేస్తూ ఉండడం, ఇట్లాంటివి మంచి పనులని, అదేవిధంగా రాహుపూజకు సంబంధించినటువంటి అంశాలను పాటిస్తే అది కూడా మంచిదని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు పూజా కార్యక్రమాలు వాటికి వీలైనంత దూరంగా ఉండడం, ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం, ముఖ్యమైన నిర్ణయాలు ఈ గ్రహణ కాలంలో తీసుకోవద్దని చెప్పి, అట్లాంటివి తీసుకుంటే ఆ పనికి కూడా గ్రహణం పట్టుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. దాంతోపాటు అర్ధరాత్రి వరకు ఒకవేళ ఎవరైనా మేల్కొండలేని సమస్యలు ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు మాత్రం మొత్తం మేల్కోకుండా 12 గంటల తర్వాత పడుకోవచ్చు అని చెప్పి పండితులు సూచిస్తున్నారు. దీంతోపాటు ప్రధానంగా ఇంకొక అంశాన్ని కూడా మెన్షన్ చేస్తున్నారు. గ్రహణానికి ముందు పట్టు స్నానం అంటారు, అదేవిధంగా గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం అంటారు. ఇవన్నీ కూడా రెండూ కూడా గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత ఇవి ఆచరించాలి. ఒకవేళ విడుపు స్నానం ఆచరించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెల్లవారుజామునే లేచి విడుపు స్నానం ఆచరించి పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవడం కానీ లేకపోతే ఇంకొక పని చేసుకోవడం కానీ చేయాలని చెప్పి ఒక నమ్మకం ఉంది.
దాంతోపాటు ఈ గ్రహణ సమయంలో ఇప్పటికే మనకు తెలుసు పూజలు అనేవి చేయొద్దని చెప్తుంటారు. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ఆలయాలు కానీ మిగిలిన ఆలయాలన్నీ కూడా మూతపడ్డాయి. ఒక శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఆలయం తప్ప మిగిలిన ఆలయాలన్నీ కూడా పూర్తిగా మూతపడ్డాయి. గ్రహణ సమయంలో ఎట్లాంటి పూజలు నిర్వహించకూడదు, అదేవిధంగా భక్తులు కూడా దర్శించుకోవద్దు అనేటువంటి ఉద్దేశంతో ఆలయాలను మూసేశారు. ఇవన్నీ కూడా రేపు అంటే ఇప్పుడు గ్రహణ కాలం పూర్తవుతుంది. ఆ తర్వాత 4 గంటల సమయంలో సంప్రోక్షణ చేసిన తర్వాత ఆలయాల్లో ఆ తర్వాత భక్తులను దర్శనం కోసం అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ గ్రహణం వచ్చిన ప్రతిసారి కూడా ఏ రాశి వారికి ఇబ్బంది ఉంటుంది, ఏ రాశి వారికి ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా బాగా జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు మనకు ఈరోజు ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సంబంధించి కుంభరాశి, అదేవిధంగా మీనం, మిథునం, సింహరాశుల వారికి చెడు ఫలితాలు ఉంటాయని చెప్పి, మరీ ముఖ్యంగా కుంభ అదేవిధంగా సింహరాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిదని చెప్తున్నారు. దాంతోపాటు గ్రహణ సమయంలో ఏం చేస్తే బాగుంటుందనే అంశాన్ని కూడా పండితులు చెప్తున్నారు. దుర్గాదేవిని పూజించడం కానీ, రాహుజపం చేయడం కానీ, అదేవిధంగా వెండి నాగపడగ, షేరుంబావు బియ్యం, నవధాన్యాలు దానం చేయడం, పట్టు విడుపు స్నానాలు ఆచరించడం ఇట్లాంటివి శుభ ఫలితాలు ఇస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టు కుంభం, మీనం, మేషం, మిథునం, సింహం ఈ రాశి వారికి కొంచెం ఉద్యోగ సంబంధించి కానీ లేకపోతే వ్యాపార సంబంధించి కానీ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటికే మనకు పండితులు చెప్తున్నారు. మరోవైపు ఇంకొక వైపు చూసినట్లయితే శాస్త్రవేత్తల పరంగా ఈ గ్రహణాన్ని చూడడానికి ఎట్లాంటి ఇబ్బందులు అవసరం లేదు, అదేవిధంగా నేరుగా చూడొచ్చు, ఎట్లాంటి పరికరాలు కూడా చూసేందుకు అవసరం లేదు. ఎందుకంటే ఇది ఖగోళంలో జరిగేటువంటి ఒక అద్భుతము, ఇది అందరూ చూసే అవకాశం ఉంది కాబట్టి చూడాలని చెప్తున్నారు. ఇవి మిస్ అయితే మళ్ళీ అంటే చూసే అవకాశం ఉంటుందో ఉండదో కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడాలని చెప్తున్నారు. మనకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన దేశంతో పాటు అంటే సింగపూర్, చైనా, రష్యాతో పాటు తూర్పు ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. మొత్తం 3.5 గంటల పాటు, దాదాపు 3.5 గంటల పాటు ఈ చంద్రగ్రహణం ఉండే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఈ ఎరుపు రంగులో కనిపిస్తుంది, అందుకే దీన్ని బ్లడ్ మూన్ గా చెప్తుంటారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కూడా చెప్తూ వస్తున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా చూసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. చాలా కాలం ముందు నుంచి కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. అటు పండితులు ఒకవైపు ఏమేం చేయాలి, ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఏ రాశి వారికి ఎట్లాంటి ఫలితాలు ఉంటాయని చెప్పి ముందు నుంచి చెప్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్తలు ఖగోళంలో జరిగేటువంటి ఈ అద్భుతం ఎందుకోసం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, దీన్ని ఎట్లా చూడాలి, నేరుగా చూడొచ్చా లేదా అనేటువంటి అంశాలకు సంబంధించి ముందు నుంచి ఒక అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ రోజు అయితే ఆ సమయం ఆసన్నమైంది. మరికొద్దిసేపట్లోనే అంటే 9:57 నిమిషాల నుంచి చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 1:26 ఇది పూర్తవుతుంది. 11:42 సమయంలో ఇది మధ్యస్థ సమయం ఉంది కాబట్టి ఆ సమయంలో మనకు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పూర్తిగా కనిపించే అవకాశం ఉంది. సూర్య మూసీ పునరుజ్జీవన పథకంలో మరో అడుగు ముందుకు పడుతోంది. హైదరాబాద్లోని జంట జలాశయాలను నింపే పథకానికి రేపు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీని ప్రక్షాళన చేసి హైదరాబాద్లో ప్రతిరోజు నల్లా నీటిని అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. 2 ఏళ్లలో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3 చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2 అండ్ 3 పథకానికి రేపు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం హమ్ విధానంలో 7,360 కోట్లతో చేపడుతోంది. ప్రభుత్వం 40% పెట్టుబడి పెట్టనుండగా కాంట్రాక్ట్ కంపెనీ 60% నిధులు సమకూరుస్తుంది. 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్లో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ జలాశయాలను నింపి మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీలు కేటాయించనుంది సర్కార్. మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మార్గ మధ్యలోని 7 చెరువులను నింపనున్నారు. ఓఆర్ఆర్ ఫేజ్ 2లో భాగంగా జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సరఫరా ప్రాజెక్టులు రేపు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు తాగునీటి కోసం 1,200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 71 రిజర్వాయర్లు నిర్మించారు. వీటిలో కొత్తగా ఇటీవల నిర్మించిన 15 రిజర్వాయర్లు ఉన్నాయి.
రేపు కోకాపేటలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. కోకాపేట లేఅవుట్ సమగ్ర అభివృద్ధి, నియోపోలిస్ సెజ్కు తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం 298 కోట్ల రూపాయలు కేటాయించారు. 2 ఏళ్లలో పూర్తి చేయనున్నారు. దీంతో 13 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. రాష్ట్రంలో పామాయిల్ రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని ఆకస్మికంగా తనిఖీలు చేశారు తుమ్మల. ఇటీవల తరచూ ఫ్యాక్టరీలో బ్రేక్ డౌన్ కావడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఫ్యాక్టరీలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో నష్టం లేని కార్పొరేషన్ ఏదన్నా ఉంటే రాయలపేట కార్పొరేషన్. రాబోయే రోజుల్లో లక్షలాది మంది రైతులకి పంట పండించే అవకాశం ఉంది. మన అన్ని జిల్లాలకి 31 జిల్లాలకి మనం అవకాశం ఇచ్చిన తర్వాత అన్ని జిల్లాల్లో కూడా సుమారు 5,000 నుంచి 10,000 ఎకరాల పంట చేతికి వచ్చే సమయం వచ్చింది. మన వనపర్తిలో ఒక ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తాం. అదేవిధంగా ఇంకొకటి బీచ్పల్లి అని ఆయనపేటది కూడా ఒకటి రేపు రాబోయే రోజుల్లో దాన్ని కూడా పనులు ప్రారంభిస్తాం. దేశ ప్రజలకు న్యాయం జరగాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయం సాధించాలన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ ఆయనకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతి రేపు మధ్యాహ్నం 2:30కు పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోలింగ్ ను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సహా అందరూ ఉపయోగించుకోవాలన్నారు మల్లు రవి. ప్రతి ఎంపీ కూడా అందరికీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడు గారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి జడ్జిగా పనిచేశాడు. భారతదేశ ప్రజలందరి తరఫున జడ్జిగా చేయటమే కాకుండా నిరంతరం ప్రజల తరపునే ఆయన తీర్పులన్నీ ఉన్నాయని, ప్రభుత్వాలకి బాకా ఊదుకుంటా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కావు. ప్రజల కోసం రాజ్యాంగానికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోటి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఎక్స్లో ధన్యవాదాలు చెప్తూ పోస్టు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు మిగతా పార్టీలన్నీ మద్దతివ్వాలని ఎక్స్ వేదికగా కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీలపై బీఆర్ఎస్ బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు మంత్రులు, కాంగ్రెస్ లీడర్లు. కులగణనలో బీఆర్ఎస్ లీడర్లు పాల్గొనలేదని చెప్పారు. మోదీ సర్కార్ బీసీ బిల్లులు ఆమోదించకుండా ఆలస్యం చేస్తోందని విమర్శించారు. ఈ నెల 15న కామారెడ్డిలో 2 లక్షల మందితో బీసీ సభ నిర్వహిస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కేంద్రంతో పోరాడతామన్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దేశ్ముఖ్లా వ్యవహరిస్తున్నాడని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. బీసీ బిడ్డలైన సంజయ్, అరవింద్ బీసీ బిల్లుల ఆమోదం కోసం కృషి చేయడం లేదన్నారు. బీసీలపై బీజేపీ వైఖరిని ప్రజలకు చెప్పేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ సభ నిర్వహిస్తున్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఎక్కడ ఆగింది మిత్రులారా? ఎవరు ఆపుతున్నారు? చట్టం కాకుండా ఎవరు ఆపుతున్నారు? బీజేపీ నాయకులు ఆపుతున్నారు. బిడ్డలారా, మీ భర్తం పట్టడానికి రేపు కామారెడ్డి సభ, మీ భాగవతం బయట పెట్టడానికే కాంగ్రెస్ సభ. లక్షలాది మంది వచ్చి రేపు బండి సంజయ్ భాగవతాన్ని, కిషన్ రెడ్డి భాగవతాన్ని తెరదిస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నోటి దాకొచ్చిన కూడుని తలదంటారా మీరు? బీసీ బిల్లుల ఆమోదంపై కేంద్రం ఆలస్యం చేస్తోందన్నారు మంత్రులు సీతక్క, సురేఖ. బీఆర్ఎస్ కులగణనలో పాల్గొనలేదని చెప్పారు. బీసీ బిల్లులపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే కామారెడ్డిలో సభ నిర్వహిస్తున్నామన్నారు సీతక్క, సురేఖ. ఈరోజు ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్ జరగాలని, దాన్ని నెరవేర్చడం కోసం ప్రత్యక్షంగా ఇక్కడ పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రథసారథి, మన ఉమ్మడి నిజామాబాద్ బిడ్డ మరి మహేష్ అన్న గారిని కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంలో కూడా మరి ఒక సోషల్ జస్టిస్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కాంగ్రెస్ చేసిందన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి. కేంద్రం బీసీ బిల్లులను ఆమోదించకుంటే ప్రజలు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని, ఆర్థికంగా ఇబ్బందులున్నా, ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు మినిస్టర్స్. 15వ తేదీ నాడు కామారెడ్డి వేదికగా ఆనాడు ఏ బీసీ డిక్లరేషన్ అయితే చేయడం జరిగిందో ఆ బీసీ డిక్లరేషన్ యొక్క మనం ఏ విధంగా చర్యలు తీసుకున్నాము,
ఈరోజు కేంద్రం ఏ విధంగా దానికి మోకాలు అడ్డం పెడుతుందో అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తూ బీసీ నాయకత్వం ఆలోచన చేయాలి. రేపు 15 తారీఖులో జరగబోయేటువంటి సభ ఈ దేశంలో అందరూ కూడా మన దిక్కు చూసే సభ కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్న ఆశామాషి కాదు. 1,00,000కు పైగా తలలు లెక్క పెట్టుకున్నా కూడా 1,00,000కు పైగా మన సంఖ్యను చూపించి బీసీల అవసరాన్ని చూపించే సభ కాబట్టి మిగతా జోయిలకు పోకుండా ఈ ఇద్దరి గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పన్నినా చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం 2 లక్షల మందితో ఒక అద్భుతమైన కని విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు. బీసీలకు 42% రిజర్వేషన్లపై బీజేపీ బీఆర్ఎస్ వైఖరిని కామారెడ్డి సభ ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఈ సభకు ఖర్గే, రాహుల్ వస్తారని చెప్పారు. సభకు 2 లక్షల మందిని తరలిస్తామన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ప్రధాని మోదీ. 10 ఏళ్లుగా బీజేపీ ఓట్ల చోరీకి ఎన్నికల సంఘం సహకరిస్తోందని ఆరోపించారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు ఆత్మసాక్షిగా ఓటేయాలన్నారు కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. జీఎస్టీతో ఎవరికి లాభం జరిగిందో ప్రధాని మోదీ చెప్పాలన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్. ఢిల్లీలోని బీజేపీ సంసద్ కార్యశాలకు హాజరయ్యారు ప్రధాని మోదీ. దేశంలోని ఎంపీలతో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సీనియర్ నాయకులు విభిన్న అంశాలపై విలువైన ఆలోచనలు పంచుకున్నట్లు చెప్పారు. ప్రజలకు మరింత మెరుగ్గా ఎలా సేవ చేయొచ్చో చర్చించడానికి ఇలాంటి వేదికలు దోహదపడతాయన్నారు మోదీ. ఫిట్ ఇండియాతోనే హెల్తీ ఇండియా సాధ్యమన్నారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ప్రధాని మోదీ 75వ పుట్టినరోజున సందర్భంగా దేశం మొత్తం నమో యువ రన్ చేపట్టనున్నట్లు చెప్పారు. డ్రగ్స్ ను ఎదుర్కోవడానికి 75 నగరాల్లో నమో యువ రన్ ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు మాండవీయ. जब मोदी जी का 75 ईयर्स हुआ है और उस उपलक्ष्य में सारे देश मोदी जी को कुछ न कुछ देना चाहते हैं. वो कुछ लेते नहीं है, उस संकल्प लिलवाते हैं. उस संकल्प लेने के लिए, देश के प्रति अपना कर्तव्य का निर्वहन करने के लिए मोदी जी देश के युवाओं से अपेक्षा रखते हैं. దేశంలో 10 ఏళ్లుగా బీజేపీ ఓట్ల చోరీకి ఈసీ సహకరిస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. అక్రమార్కులను రక్షించడానికి చట్టాలను సైతం మార్చారని విమర్శించారు. కర్ణాటకలో చేసిన విధంగానే బీహార్లోనూ ఓటు చోరీకి బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటం, ట్రంప్ ఒత్తిడితోనే జీఎస్టీ సవరణలు చేసినట్లు చెప్పారు. చైనాను దేశంలోకి చొరబడనివ్వమని చెప్తున్న మోదీ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడిని కలవడం ఏంటని ప్రశ్నించారు ఖర్గే. देखो, मोदी उन्हों दोस्त हो सकते हैं, लेकिन मोदी देश के लिए दुश्मन बन गया. उन्होंने खराब किया. इतने टैरिफ लगाए, 50% टैरिफ लगाकर किसके वो तबाह किया? हमारे लोगों को तबाह किया. एक्सपोर्ट इंपोर्ट में पूरा ये तो मोदी के लिए और ट्रंप के लिए वो दोनों एक दूसरे अच्छे होते हैं. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఒక రోజు ముందు ఎంపీలకు వీడియో సందేశం పంపారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికతో దేశ ఆత్మగౌరవం ముడిపడి ఉందన్నారు. దీన్ని కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికగా చూడొద్దని సూచించారు. దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీలు ఓటేయాలని కోరారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. और मैं आप सबसे दरखास्त करूंगा, अपने पार्टी के हित में नहीं लेकिन देश के हित में सोच समझकर आप मतदान करिए. मुझे पूरा विश्वास है आप जो भी निर्णय लेंगे वो मेरे हित में और आपके हित में नहीं लेकिन देश के हित में आपका निर्णय होगा. జీఎస్టీ అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. దేశంలో వాణిజ్యం పెరుగుతుందని చెప్పి మోదీ సర్కార్ జీఎస్టీ తెచ్చిందన్నారు. కానీ జీఎస్టీతో చిరు వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని చెప్పారు. జీఎస్టీతో ఎవరికి లాభం జరిగిందో మోదీ సర్కార్ చెప్పాలన్నారు అఖిలేష్. जीएसटी जब लागू किया गया था तो ये बात कही गई थी कि व्यापार बढ़ेगा, इस कानून के लागू होने से सरल व्यवस्था लागू होगी जिससे कि
व्यापारी और कारोबारी अपना टैक्स दे पाएगा। शायद दुनिया में इकलौता जीएसटी कानून रहा होगा जिसमें इतने संशोधन हुए हैं, और इतने संशोधन होने के बाद भी आज फिर सरकार को संशोधन करना पड़ा। लेकिन टैरिफ से ये लग रहा है कि भारतीय जनता पार्टी के नेताओं के मुंह पर भी टैरिफ लग गया है। आप उनसे सवाल नहीं पूछ सकते टैरिफ को लेकर के। కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ విధానాలతో రైతులకు నష్టం జరుగుతోందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. డిసెంబర్ 31 వరకు అమెరికా పత్తి దిగుమతులపై 11% సుంకం మినహాయింపును తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్ 50% టారిఫ్లు ప్రతీకారంగా కేంద్రం వెంటనే 75% ట్యాక్స్ విధించాలని డిమాండ్ చేశారు కేజ్రీవాల్. हम क्यों कमजोर पड़ गए? भारत 140 करोड़ लोगों का देश है, दुनिया का सबसे बड़ा मार्केट है। भारत, अमेरिका की सारी कंपनियां भारत आना चाहती हैं, भारत में अपना माल बेचना चाहती हैं। एक बार जरा सा 140 करोड़ लोग मोदी जी के पीछे खड़े हैं। डरपोक है ट्रंप। जिस जिस देश ने उसको आंखें दिखाई उसके सामने ट्रंप को झुकना पड़ा। हमारे देश में इतनी अमेरिका की कंपनियां काम कर रही हैं, गूगल काम कर रही है, फलानी अमेजोन का। 4 अमेरिका की कंपनियां बंद कर दो, नानी याद आ जाएगी इन लोगों को। आंखें तो दिखाओ, खड़े तो हो इनके सामने, सीना तान के खड़े तो, जवाब तो दो इन लोगों को। क्यों नहीं जवाब दे रहे? क्यों कमजोर पड़े हो? क्या केवल अडानी की वजह से? उसको बचाना इसलिए पूरा देश ताक पे लगा देंगे हम लोग। ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముందు ఇండియా బ్లాక్ ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా సోమవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. అటు బీజేపీ కూడా ఆ పార్టీ ఎంపీలను ఢిల్లీ చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్.